మన సబ్స్క్రైబర్లలో ఒక సబ్స్క్రైబర్ కామెంట్ రాశారు. ఏంటంటే, "సార్ ఈ రిజర్వేషన్‌లు అసలు ఎందుకు పెట్టారు? రిజర్వేషన్‌లు మనకి అవసరమా? రిజర్వేషన్‌లు తీసేస్తే ఎలాంటి నష్టాలుంటాయి? ఎలాంటి లాభాలుంటాయి? ఈ రిజర్వేషన్‌లు ఓన్లీ రాజకీయాల కోసమే పెట్టారా?" అనేది అతని యొక్క డౌట్ అన్నమాట. సో, అసలు రిజర్వేషన్స్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఒకప్పుడు అంటే అనాది కాలంలో గనుక చూసినట్టయితే రాజ్యాంగం అమల్లోకి రాకముందు 1947 కంటే ముందు గనుక చూసినట్టయితే అప్పుడు కూడా 3 వర్గాలు మనకు కనిపించేవి. ఓసీలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు. ఈ ఓసీలు ఏంటంటే అన్ని విధాలుగా డెవలప్ అయినటువంటి పర్సన్స్ వాళ్ళు. బీసీలు ఏంటంటే కొంత డెవలప్ అయ్యి, కొంత డెవలప్ గాక అభివృద్ధిలో భాగంగా ఉన్నవాళ్ళు. ఎస్సీ, ఎస్టీలు ఏంటంటే పూర్తిగా బీపీఎల్ బిలో పావర్టీ లైన్‌కి దగ్గరగా ఉన్నవాళ్ళు వీళ్ళు. సో, ఈ రిజర్వేషన్స్ తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ అందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశ్యంతోటి, ఈ అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఎస్సీ, ఎస్టీ లాంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు కూడా అందరితో సమానంగా రావాలనే ఉద్దేశంతోని ఈ రిజర్వేషన్స్ తీసుకురావడం జరిగింది. అంటే ఇక్కడ ఓసీలు, అలాగే బీసీలు, ఎస్సీ, ఎస్టీలు కూడా సమానం కావాలనే ఉద్దేశంతో. సో, ఆ రిజర్వేషన్‌లు యూజ్ చేసుకుంటూ వాళ్ళు పైకెదగాలి. విద్యలో గానీ, ఉద్యోగంలో గానీ ఆ రిజర్వేషన్స్ యూజ్ చేసుకుంటూ సమాజంలో అందరితో సమానంగా చూడబడాలని. సో, అప్పట్లో ఆ రోజులలో వీళ్ళని అంటరాని వాళ్ళుగా చూసేవాళ్ళు. అన్‌టచబిలిటీస్ అంటాం. అంటే వాళ్ళని కానీ ఇప్పటికి కూడా కొన్ని ఊర్లలో చూసినట్టయితే ఊరికి వెలివేసినట్టుగా ఈ ఎస్సీ, ఎస్టీల ఇల్లులు కనిపిస్తూ ఉంటాయి. ఎస్టీలు ఎట్లాగూ గిరిజన ప్రాంతాలలో ఉంటారు, కొండ ప్రాంతాలలో. ఎస్సీలు మాత్రం వెలివేసినట్టుగా ఉంటుంది. అంటే వాళ్ళని చాలా తక్కువ చూపుతో చూడటం జరిగింది. మరి ఆ తక్కువ చూపు అనేది చూడబడకూడదు. అందరూ సమాజంలో సమానంగానే ఉండాలనే ఉద్దేశంతోటి మరి వీళ్ళు సమానం కావాలంటే ఏం చేయాలి? వీళ్ళకి రిజర్వేషన్ అనేది ఇవ్వాలి. రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఏమవుతది? వాళ్ళని కూడా గౌరవిస్తారు. వాళ్ళు కూడా ఉద్యోగాలు, ఉపాధి, చదువులో ముందున్నట్టయితే వాళ్ళకి కూడా గౌరవం అనేది వస్తుందనే ఉద్దేశంతోని ఈ రిజర్వేషన్స్ తీసుకురావటం జరిగింది. మొదట్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్స్ ఇచ్చారు. తర్వాత బీసీలకు రిజర్వేషన్స్ ఇచ్చారు. ప్రెజెంట్ ఇప్పుడైతే ఓసీలలో ఈడబ్ల్యూఎస్ అని ఓసీలకు కూడా రిజర్వేషన్ ఉందని భావించాలి ఇప్పుడు. అది కూడా ఎవరికి? వెనకబడ్డ వారు ఎవరైతే ఉంటారో ఆర్థికంగా వెనకబడ్డ వారికి రిజర్వేషన్. సో, అందరూ సమసమాజం కావాలి. అందరూ సమానంగా చూడబడడానికి రిజర్వేషన్స్ అనేటివి తీసుకురావడం జరిగింది.